వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విఎస్ఆర్ కాలేజ్ లో 1978-81 సంవత్సర బీకాం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. సుమారు 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించుకున్నారు. (1978, 81) విఎస్ఆర్ కాలేజ్ బీకామ్ బ్యాచ్ స్టూడెంట్స్ దాదాపు 80 మంది ఇక్కడ గోల్డ్ స్టూడెంట్స్ సమ్మేళనం జరిపి అందరూ కూడా చాలా ఊర్ల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మహిళామణులు కూడా చాలా శ్రమ కోర్చి వచ్చారు. వారికి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ కాలేజీ మా ఆచార్యులందరూ కూడా వచ్చి వారి యొక్క దివ్యమైన సందేశాలు ఇచ్చారు. సభ్యులందరూ కూడా 42 ఏళ్ళ తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకొని వాళ్ళ యొక్క కరచాలనంతో ఆనందానుభూతి చెందారు. ఇది అందరూ కూడా చాలా ఆనందంగా గడిపినటువంటి 1978-81 బీకామ్ బ్యాచ్. మేము అసలు ఇలా కలుస్తామని అసలు అనుకోలేదు. దీనికి ముఖ్యంగా గుప్తా గారు, తదితరులు, ప్రతాప్ రెడ్డి, జేపీ అందరూ కలిసి మమ్మల్ని అందరినీ ఒక యూనిటీగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ ఇక్కడ కలిపి తీసుకొచ్చి మా గురువులందరికీ కూడా మేము సన్మానం చేసుకొని మేమందరం చాలా ఏళ్ల తర్వాత ఆ పాత స్మృతులు, జ్ఞాపకాలు, కాలేజీ చూసి ఎంతో ఆనందం వేసింది. ఇంత ఇదిగా మేము అంటే జీవితంలో బహుశా ఇది ముఖ్యమైన ఘటన ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు, మా ఉద్యోగాల కన్నా కూడా ఇదే. మీలో చాలామంది ఉన్నతమైన పదవులు, సమాజంలో గుర్తించబడిన వ్యక్తులుగా, గౌరవించబడిన వ్యక్తులుగా ఇప్పటికే ఉండి ఉంటారు. వీరందరినీ మా అధ్యాపకులు తీర్చిదిద్ది క్రమశిక్షణతో, పట్టుదలతో, మొక్కవని దీక్షతో ఒక రకమైన విద్యాభ్యాసం చేసిన మా అధ్యాపకులు అందరూ రిటైర్ అయ్యారు. వారందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు సాధించిన విజయాన్ని వారి ముందుంచి దానికి కారణమైన మీ యొక్క పట్టుదల, మీ యొక్క క్రమశిక్షణ, వాటన్నిటిని గుర్తు చేసి వారిలో కూడా స్ఫూర్తిని నిర్మించాలనేదే మా యొక్క ముఖ్య అభిలాష. చుండూరు మండలం పెదపూడి వంతెన వద్ద తెల్లవారుజామున 108 వాహనం కాలువలో దూసిపోయింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. నిజాంపట్నం గోకర్ణ మఠం నుండి తెనాలి వైపు వస్తున్న 108 వాహనం చుండూరు మండలం పెదపూడి వంతెన వద్ద తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంచు ఎక్కువగా ఉండటంతో కాలువలో పడిపోయింది. అంబులెన్స్లో గోకర్ణ మఠం గ్రామానికి చెందిన బర్రి నరసింహారావు తండ్రి వెంకటేశ్వర్లు, భార్య లక్ష్మి, కోడలు రమణ ఉన్నారు. చిన్న చిన్న గాయాలు తప్పితే ప్రాణాపాయ పరిస్థితి ఎవరికీ కలగలేదు. అంబులెన్స్ టెక్నీషియన్ సురేష్కు పక్కటెముక ఫ్రాక్చర్ అయింది. డ్రైవర్ అంకమరావు అమర్తులూరు 108కి ఫోన్ చేయగా వారు వచ్చి అంబులెన్స్లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తుంగలో తొక్కి ఏపీ భవిష్యత్తును మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. వైఎస్ఆర్ బ్రతికినంత కాలం ఇందిరమ్మ పాలన కోసం
పరితపించారని మస్తాన్వలి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉస్మాన్, వనుకూరు శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడి మోడీకి దండాలు పెట్టే జగన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని, వైఎస్సార్ షర్మిలను విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కడదని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్సార్ మరణాన్ని వైసీపీ వాడుకోవాలనుకోవడం దుర్మార్గమని మస్తాన్వలి తెలిపారు. మీరు దయచేసి కాంగ్రెస్ స్థాయిలో ప్రియదర్శిని పబ్లికేషన్ ద్వారా మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఇవాళ దురదృష్టమో మరి రాష్ట్ర దురదృష్టమో మీరు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. చంద్రబాబు నాయుడుతో ఎవరు లింక్ ఉందో, ఎవరు రిలయన్స్తో చెప్పందలే రాజ్యసభ ఇచ్చాడో వీటన్నిటికి కూడా ఎవరైనా చెప్పాలి. తప్పకుండా ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ గారు ఒక మహానాయకురాలు కావాలనేటటువంటి ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది. తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీ అందరికి కూడా ప్రజా ఆమోదంతో సమాధానం మీకు దొరకబోతుందని ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఎవరైతే పేలుతున్నారో వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నా. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంశుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి కిరీటం అందించి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ఈ సందర్భంగా వేద ఆశీర్వచనం చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 8వ తేదీ సోమవారం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.